నేను ఇలా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి కూడా చాలా రోజులైంది. బట్ మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే తో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో. వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న ఈ టీం వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మా ఈ బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులకి ఎక్సైట్ అవుతారు రేపొద్దున సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందనే ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా మామూలుగా నాకు కూడా కొంచెం మొహాటం, మా ఇంట్లో వాళ్ళని కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే. అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను, నేను నిహారిక కలిసి, అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలా మందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. సో జనరల్గా మీ హైట్కి ఈ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ యాక్చువల్గా. చెప్పండి, నెట్ కిందకి పెట్టక్కర్లేదు. ఇప్పటివరకు ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే సిస్టర్గా తనకి మీరు గిఫ్ట్లు ఇవ్వటం అలా అనవాయిది జనరల్గా ఏ పండక్కైనా. బట్ ఇప్పుడు తను ప్రొడ్యూసర్, మీరు హీరో, ఏంటి తను ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇవ్వాలి? ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. బట్ తన సక్సెస్, తను ఎలాంటి సినిమాలు తీసుకుంటుంది, తన సెన్సిబిలిటీస్ అన్నిటి మీద నాకు చాలా చాలా ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. తను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుంది, ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక టాలెంట్ని గుర్తించి పట్టుకోవడం కూడా చాలా పెద్ద టాలెంట్. ఆ విధంగా మా చెల్లికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఒక బ్రదర్గా అలాంటి సినిమా చేయడం. అంటే తన ఫస్ట్ సినిమాకి కూడా ఒక 11 కుర్రాల్ని లాంచ్ చేసి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి చేయడం. చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవచ్చు, బట్ ఒక కొత్త సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలన్న ప్యాషన్ అన్నిటితో పాటు కొంచెం నిజంగా చాలా గట్స్ కూడా ఉన్నాయి తనకి. అండ్ బట్ తను ఆ సినిమా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకాసాను ఇంకో సినిమాతో వస్తుంది. అండ్ కానీ ఇప్పుడు దాకా మా చెల్లిని నాతో సినిమా చేయని అడగలేదు, తను కూడా నాతో సినిమా చేయని అడగలే. బట్ ఈ స్క్రిప్ట్ అలా వచ్చి మా మధ్యన పడి ఇట్లా ఈ కాంబినేషన్ని సెట్ చేసేలా చేసింది. యాక్చువల్లీ స్పీకింగ్, సరే ఒక 6-7 మంత్స్ నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. మేమందరం వాలీబాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. నేను సినిమా మొన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాను. బట్ టీం మొత్తం చాలా కట్ త్రోట్ హార్డ్ కోర్ ప్రీ ప్రొడక్షన్తో చేశారు. సో ప్రొడక్షన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా 100 రోజుల్లో లేకపోతే 80 days 90 days సినిమాకి ఎంత కావాలో అంత చూసుకుని చేస్తారు. బట్ అదే ఈజీ పార్ట్, ఆ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ అనేది చాలా కష్టం. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ చాలా టైట్గా చాలా కష్టపడి బాగా చేశారు ఆయన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద టఫ్ పార్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం. బట్ ఇట్స్ ప్లానింగ్ బాగుంటే నిజంగా సినిమా షూటింగ్ అంత డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ ఈ టీమ్ నిజంగా నేను వీళ్ళు కలిసిన ప్రతిసారి షాక్ అవుతుంటారు, వీళ్ళు మరీ టూ మచ్ ప్లానింగ్లో ఉన్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారని. బట్
ఆ డిలేలు ఏం లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం అన్ని. అయితే ఇప్పుడు నిహారిక గారు అన్నారు ఇప్పుడు రియల్ రియాక్షన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్తో అసోసియేట్ అవ్వడం, సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఇదే. అంటే ఇది ఓవర్ నైట్ సింక్ అయింది కాదు కాబట్టి మేము 6 నెలల నుంచి 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. డెఫినెట్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మొన్న చాలా విషయాల్లో నేను నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకపోతే ఒక సినిమా ఒకటి అలవాటు పడిపోయి ఉంటుంది. నేను తనకు ఫోన్ చేసి నీహా నేను ఫంక్షన్ ఇంత పెద్దగా చేయరు అంటే, లేదు నీకు తెలియదు ఇప్పుడు ఇలాగే చేస్తాం అన్నీ అంటే, సరే మీకు ఎలా తెలుసు అలాగే చేయండి, నేను జస్ట్ వచ్చి ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. బట్ ఇది వచ్చే జనరేషన్కి ఎప్పుడు ఇది అప్డేటెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ నీహారికతో ఇట్లా నేను కొలాబరేట్ అవ్వడం, నీహాతో, వంశీతో.